ఫ్రెండ్స్, ఒక ఖైదీ ఒక బిడ్డని జైల్లోనే జన్మనిస్తుంది. అయితే ఈ అమ్మాయి పుట్టినప్పటి నుండి ఒక రోజు కూడా తన తల్లితో పాటు కలిసి ఉండలేదు. ఎందుకంటే జైలు నియమం కలిసి ఉండడానికి ఒప్పుకోదు. ఇంకా జైల్లో ప్రతి ఒక్క ఖైదీ ఈ అమ్మాయిని ఇష్టపడతారు. అండ్ ఈ అమ్మాయికి పెయింటింగ్ వేసే టాలెంట్ కూడా ఉంటుంది. ఇంకా కొంతమంది జైల్లో పెయింటింగ్ వేయడానికి పెయింటర్స్ వస్తారని పెయింటింగ్ వేస్తూ ఉంటే ఈ అమ్మాయి కొన్ని కలర్స్ ని తీసుకొని ఒక గోడ మీద బటర్ఫ్లై పెయింటింగ్ ని వేస్తుంది. ఇంకా అది చూసి అందరికి ఈ అమ్మాయి టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది. ఇంకా ఈ అమ్మాయి ప్రతి ఒక్క పనిలో టాలెంట్ ఉంటుంది. అయితే ఈ అమ్మాయికి జైలు బయట ఉండే ప్రపంచం ఎలా ఉండాలో చూడాలి అని కోరిక కలుగుతుంది. కానీ వీళ్ళమ్మ బయట ప్రపంచం చాలా ప్రమాదకరమైన, అందరూ అబద్ధాలు చెప్పే వాళ్ళే ఉంటారు అంటుంది. ఇంకా ఈ అమ్మాయి పుట్టినరోజు రాత్రి ఆ ఖైదీని జైలు అధికారి పిలుస్తుంది అండ్ అంటుంది, రూల్స్ ప్రకారం ఇప్పుడు నీ కూతుర్ని ఒక అనాథాశ్రమానికి పంపించాలి అంటుంది. ఇంకా ఈ అమ్మాయి చాలా ప్రాధేయపడుతుంది. కానీ జైలు అధికారి ఒప్పుకోరు. ఇంకా ఈ ఖైదీకి ఒక రోజు రాత్రి తన కూతురుతో ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంకా తర్వాత రోజు అనాథాశ్రమం వాళ్ళు వస్తారని వీళ్ళమ్మ తనకి ఒక స్లిప్ ని ఇస్తుంది. ఇంకా వాళ్ళ అమ్మాయిని అడ్రస్ కి తీసుకొని వెళ్తే వాళ్ళు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అంటారు. దానితో ఈమె ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి ఈమె ఆ ఖైదీ కూతురు అని చెప్పగానే తనతో ఉండడానికి అప్పుడు ఒప్పుకుంటుంది.